గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. సో, రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు చేసుకుందామండి. సో, రేపు మార్కెట్ ఎటువంటి మూవ్‌మెంట్ ఉంటది, లెవెల్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుందామండి. సో, మార్కెట్‌లో నిన్న మనం చెప్పుకున్నట్టు 48,000 పైన గ్యాప్ పైన ఫ్లాట్ గ్యాప్ పైన మార్కెట్‌లో మళ్ళా 48,200 నుంచి సెల్లింగ్ వస్తదని చెప్పానండి. సో, అప్ టు ఈరోజు సెల్లింగ్‌లో ఉంటాయని చెప్పాను. సో, మార్కెట్‌లో మనకు 48,200 బ్రేక్ చేయలేదు. సో, మార్కెట్ అక్కడి నుంచి సెల్లింగ్ వచ్చింది. సో, రేపు కూడా మనకు 48,200 మనకు మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 47,850 అండి. సో, మార్కెట్‌లో ఎవరైతే బై చేసి ఉంటారో ఇక్కడ సందర్స్ ఎగ్జిట్ చేపిచ్చేసింది. సో, 48,200 దగ్గర సెల్ చేశారు. సో, నియర్ బై సెల్లర్స్ ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు. సో, రేపు మార్కెట్‌లో గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ అయితేనే మనం ఒక డైరెక్షన్ మనం ప్రిడిక్ట్ చేయగలుగుతామండి. సో, మనకు రేపు మార్కెట్‌లో గ్యాప్ అప్ అయిన తర్వాతకి 48,200 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మనకు ఫస్ట్ వచ్చేసి 48,400 నెక్స్ట్ వచ్చేసి 48,580 అండి. సో, మార్కెట్ మనం ఫ్లాట్ కంటే మనకి గ్యాప్ డౌన్ అయితేనే మనకు మార్కెట్ మంచి మూవ్‌మెంట్ ఉంటదండి డౌన్ సైడ్. ఫ్లాట్ ఓపెన్ అయితే మళ్ళీ మార్కెట్‌లో రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మళ్ళీ ఎస్సలేట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, గ్యాప్ డౌన్ అనుకోండి మనకు నెక్స్ట్ వచ్చేసి 47,550 అండి టార్గెట్. సో, యాక్చువల్లీ ఈ రోజే మనకు మొమెంటం వస్తదనుకున్నాను డౌన్ సైడ్ దాకా. సో, రాలేదు. సో, మళ్ళా మార్కెట్ మళ్ళా రివర్స్ అయింది. బయర్స్ యాడ్ అయ్యిర్రు. మనకు అప్ సైడ్ ఎళ్ళాలంటే గ్యాప్ అప్ అయ్యి మనకు 48,200 పైన క్లోజ్ అయితేనే 50 మినిట్స్ క్యాండిల్ మనం ఫర్దర్‌గా అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. సో, నిఫ్టీలో మనకు నిన్న చెప్పుకున్నట్టు గ్యాప్ అప్ అయినా గానీ మనం సెల్లింగ్‌లో ఉంటాయని చెప్పాను. సో, మార్కెట్‌లో 20,560కి వెళ్ళిన తర్వాతకి మార్కెట్‌లో రిజెక్ట్ అయితే ఇక్కడి నుంచి కంటిన్యూ సెల్లింగ్ అని కూడా చెప్పానండి. సో, అదొచ్చేసి మనకు లెవెల్స్ 22,420 అని చెప్పాను. సో, మార్కెట్‌లో అది రీచ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 22,320 అది చెప్పాను. మార్కెట్‌లో ఇది కూడా రీచ్ అయిందండి. సో, ఇప్పుడు మార్కెట్ మనకొచ్చేసి సో, ఇక్కడ బై చేసుంటారు మార్కెట్‌లో ఈ యొక్క మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయి ఉంటారు. ఇక్కడ సెల్లర్స్ మనం టార్గెట్ చేయాలంటే గ్యాప్ అప్ అయ్యి 20,500 పైన క్యాండిల్ క్లోజ్ అయితే మనకి ఏమైనా అప్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. లేదు మార్కెట్‌లో ఇంకా డ్రైయెస్ట్ గ్యాప్ అప్ అయిందంటే 20,550 బ్రేక్ అయిందంటే మన నెక్స్ట్ వచ్చేసి 22,625 అండి రెసిస్టెన్స్. మళ్ళీ సెల్లింగ్‌లోకి ఉండాలంటే మాత్రం మార్కెట్ 22,400 బ్రేక్ చేస్తేనే గ్యాప్ డౌన్‌లో మార్కెట్ మన నెక్స్ట్ వచ్చేసి 22,320 నెక్స్ట్ వచ్చేసి 22,240 అండి. రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్‌లో కొంచెం వెయిట్ చేయండి. సో, రేపు బ్రేక్‌ఔట్ ఇస్తేనే మనకు మంచి మూవ్‌మెంట్ ఉంటదండి. ఎందుకంటే మనకు ఎల్లుండి హాలిడే చేయబట్టికి మనకు ఫ్రైడే రోజు హోలీ ఉంది చేయబట్టికి రేపు మనకు వీకెండ్ లాగా ట్రీట్ చేస్తుంది మార్కెట్. సో, కొంచెం చూస్ చేసుకోండి. బ్రేక్‌ఔట్‌లో ట్రేడ్ తీసుకోండి. సో, రేపటి లెవెల్ వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ 20,500 మార్కెట్ దీని పైన క్లోజ్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి 22,560 థర్డ్ వచ్చేసి 22,630 అండి ఆర్ 600. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 22,400 సెకండ్ వచ్చేసి 22,320 అండ్ థర్డ్ వచ్చేసి 22,250 అండి. సో, సెన్సెక్స్ కూడా సేమ్ అండి. మార్కెట్‌లో మనం చెప్పుకున్నట్టు ఫ్లాట్ గాని, స్మాల్ క్యాప్ పైన గాని మార్కెట్‌లో 74,400 నుంచి మళ్ళీ ఒకసారి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. అప్ టు మనకు గ్యాప్ డౌన్ అయినా గాని, ఫ్లాట్ ఓపెన్ అయినా గాని 74,000 బ్రేక్ డౌన్ అయిందంటే మనకు కంటిన్యూ సెల్లింగ్ అని చెప్పాను. సో, అదే జరిగిందండి. సో, ఇక నియర్ బై ఎవరు బయర్స్ ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు. సో, రేపు ఈ బయర్స్ మన స్ట్రాంగ్‌గా ఉంటే మాత్రం రేపు మార్కెట్‌లో గ్యాప్ అప్ అయిద్దండి. గ్యాప్ అప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మన 74,200 పైన స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితేనే మన మార్కెట్‌ని అప్ సైడ్ అని చెప్పుకోవచ్చు. లేదు మన గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో 73,800 గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి బ్రేక్ అయిందంటే ఇక్కడున్న బయర్స్ ఎగ్జిట్ అవుతారండి. సో, మార్కెట్‌లో మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. కన్సల్టేషన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో ఏమైనా 74,200 బ్రేక్‌ఔట్ ఇస్తే నేను బయింగ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడున్న సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు. సో, మళ్ళీ మార్కెట్‌లో ఖచ్చితంగా అప్ సైడ్ ఎళ్ళాలంటే గ్యాప్ అప్ అయిన తర్వాతకి మనకు స్ట్రాంగ్ క్యాండిల్ పడితేనే ఇక్కడున్న సెల్లర్స్ మనం ఏమైనా టార్గెట్ చేయనీకి మనకు అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో, రేపు వచ్చేసి లెవెల్ సెన్సెక్స్ రెసిస్టెన్స్ వచ్చేసి 74,200 అండ్ నెక్స్ట్ వచ్చేసి 74,400 అండ్ నెక్స్ట్ వచ్చేసి 74,550 అండి. మన సపోర్ట్ లెవెల్ వచ్చేసి 73,800 మార్కెట్ బ్రేక్ డౌన్ అయిందంటే మనకు 73,600 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 73,400 మనకు ఫైనల్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయదండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అనాలిసిస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. మళ్ళీ రేపు కలుద్దాం.